ప్రియులారా, మరి దేవుడు అనురాగాలు కురిపించేవాడు, గొప్ప ప్రభు. ఆయన ప్రేమను తలపోసుకుంటూ, ఆయన నామమును గణపరుచుకుంటూ ఆయనను మనము స్తుతించాలి, స్తోత్రించాలి. అంత మాత్రమే కాదు, కేవలము ఇహలోక సంబంధమైనదే కాదు, ఆయనతో పాటు కలకాలము మనల్ని ఉంచుకోవడానికి, ఆయనతో పాటు కలకాలము మనల్ని సహవాసం చేయడానికి, మనతో పాటు ఆయన ఉంటూ, ఆయనతో పాటు మనముంటూ నిత్యము ఆయన మహారాజు వలె మనలను ఆయన పాలిభాగస్తులుగా రాణి వలె ఉంచాలని ఆయన ఎంతో ఆశపడుతూ మనల్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. అందును బట్టి దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, ఈ సమయంలో ప్రభువును మనం ఆరాధన చేద్దాం. మన దేవుని ప్రేమను మనం ఒకసారి ఆలోచన చేద్దాం. ఎంత ప్రేమ అంటే, ఎంత జాలి అంటే, ఆయన మహోన్నతమైన ప్రభు, ఆయన ఘనమైన రాజు, ఆయన సర్వశక్తుడు, కోటి సూర్యుల కాంతి కంటే ప్రకాశమానమైనటువంటి వాడు. ఆయన సమీపపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నవాడు. దేవదూతలు మహాబలాఢ్యులుగా, బలశూరులుగా పేరు పొందిన దేవదూతలే రెండు రెక్కలతో కప్పుకొని, రెండు రెక్కలతో కళ్ళు కప్పుకొని, రెండు రెక్కలతో దేహం కప్పుకొని ఆయన స్తుతిస్తూ ఉన్నాయి. కనుక ఆయన మహిమకు ఎవరు తట్టుకోగలరు? ఆ మహిమను ఎవరు చూడగలరు? అంత మహిమ ప్రకాశమానముగా తేజరిల్లే దేవుడు. మీకు ఒక అద్భుతమైన గొప్ప విషయం చెప్పనండి. అంత ప్రకాశమానమైన తేజస్సు కలిగిన వాడు మట్టి పురుగులమైన మనమంత ప్రకాశవంతులము. ఒక 60 క్యాన్ల బల్బు వేసి దాని వైపు కళ్ళు ఇలా చూస్తే కొంచెం ఎవరికి మనకేమీ కనపడదు. అది చూసి కిందకు వస్తే కళ్ళు అంతా మబ్బుగా ఉంటుంది. ఒక 60 క్యాన్ల బల్బుని లేక ఒక 60 వాట్ బల్బు వైపు చూసి మరలా కిందకు చూస్తే కళ్ళు బయలుగా మేసినంత దీనులు మనం. కోటి సూర్యుల కాంతితో దగదగలాడిపోయేటువంటి వాడు ఆయన. ఆయనతో మనకు పాలిభాగ్యం ఏంటండి? అందుకే జ్ఞానయ్య గారు రాసిన పాట, నా మహారాజు నివసించు హసియోనులో. ఈ పాట పాడుకుంటూ ఆరాధన చేస్తూ, తన మహిమకు ఈ దీనుని నాయనా, తన మహిమకు ఈ దీను సమముగా ఎంచిన శాలేము రాజ ఆరాధన, సర్వాధికారి ఆరాధన, శాలేము రాజ ఆరాధన, సర్వాధికారి ఆరాధన, నా మహారాజు నివసించు ఆసియోనులో, తన మహిమకు ఈ దీనుని, తన మహిమకు ఈ దీనుని సమముగా ఎంచిన శాలేము రాజ ఆరాధన, సర్వాధికారి ఆరాధన, శాలేము రాజా ఆరాధన, సర్వాధికారి ఆరాధన, నా మహారాజు నివసించు ఆసియోనులో, తన మహిమకు ఈ దీనుని, తన మహిమకు ఈ దీనుని సమముగా ఎంచిన శాలేము గ్లోరీ ఆరాధన, సర్వాధికారి ఆరాధన, శాలేము రాజా ఆరాధన, సర్వాధికారి ఆరాధన. ఎంత గొప్ప దేవుడండి! ఆయన సామ్రాజ్యము మహామహిమతో నిండినది. కల్మషమే లేని ఆయన ప్రేమ రాజ్యమునకు మనకు అర్హత కలిగించిన గొప్ప ప్రేమమయుడు. ఏమండి, మహిమతో నిండింది, కల్మషమే లేని ప్రేమ రాజ్యం. ఆ
అక్కడ ఉండడానికి ఏమాత్రం అర్హత అండి. దాని కొరకు సిద్ధపరుస్తూ మనల్ని చక్కబెడుతున్నటువంటి దేవుడు. నాయనా నీకు స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. యేసయ్యా నీకు వందనాలు, 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 వందనాలు. మహామహిమతో నిండి ఉన్నా కల్మషమేలేని నీ ప్రేమ రాధ్యముకు, మహామహిమతో నిండి ఉన్నా కల్మషమేలేని నీ ప్రేమ రాధ్యముకు అర్హత కలిగించిన నీ త్యాగ బంధముకు ఆరాధన. హల్లెలూయా. అర్హత కలిగించిన నీ త్యాగ బంధముకు ఆరాధన, నీ త్యాగ బంధముకు ఆరాధన. నా మహారాజు నివసించు ఆ సియోనులో తన మహిమకు ఈ దీనుని, తన మహిమకు ఈ దీనుని సమముగా ఎంచిన శాలేము రాజా ఆరాధన. సర్వాధికారి ఆరాధన, శాలేము రాజా ఆరాధన. సర్వాధికారి ఆరాధన. నా మహారాజు నివసించు ఆ సియోనులో. ఆయన వాగ్దానాలను మనం పొందుట కొరకు ఉన్నతమైన పిలుపుతో పిలిచిన దేవుడు. లెక్కలేని వాగ్దానాలు ఇచ్చి ప్రతి వాగ్దానము మనం స్వతంత్రించుకోవాలని, మనం పొందుకోవాలని ఉన్నతమైన పిలుపుతో పిలిచిన దేవునికి, ఆ పిలుపు అర్హత కలిగించినందుకు, అర్హత కలిగించిన నీ బలాతిశయమునకు ఆరాధన బాబు అని చెబుతాం. హల్లెలూయా. అందరము స్వరం ఎత్తి దేవదేవా నీకు స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. నీ వాగ్దానములు పొందుట కొరకు ఉన్నతమైన పిలుపుతో పిలచి, నీ వాగ్దానములు పొందుట కొరకు ఉన్నతమైన పిలుపుతో పిలచి అర్హత కలిగించిన బలాతిశయముకు ఆరాధన. అర్హత కలిగించిన నీ బలాతిశయముకు ఆరాధన, నీ బలాతిశయమునకు ఆరాధన. నా మహారాజు నివసించు ఆ సియోనులో తన మహిమకు ఈ దీనుని, తన మహిమకు ఈ దీనుని సమముగా ఎంచిన శాలేము రాజా ఆరాధన. సర్వాధికారి ఆరాధన. శాలేము రాజా ఆరాధన. సర్వాధికారి ఆరాధన. మహాబలముతో నిండి ఉన్నాం. ఊహ కందని ఆయన ప్రత్యక్షతకు అర్హత కలిగించిన దేవుడే. చెప్పిన గత ప్రారంభంలో అంత గొప్ప ప్రత్యక్షత, అంత గొప్ప మహిమ, ఆ మహిమతో నిండినటువంటి మహాబలముతో నిండి ఉన్నటువంటి ఆ ప్రత్యక్షతకు అర్హత కలిగించిన ఆయన ఆత్మబంధమునకు అయ్యా ఆరాధన నాయన. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఆల్మైటీ. నీకు వందనాలు నాయన, వందనాలు, వందనాలు. మహాబలముతో నిండియున్నా ఊహ కందని నీ ప్రత్యక్షతకు, మహాబలముతో నిండియున్నా ఊహ కందని నీ ప్రత్యక్షతకు అర్హత కలిగించిన నీ ఆత్మబంధమునకు ఆరాధన. అర్హత కలిగించిన నీ ఆత్మబంధముకు ఆరాధన,
నీ ఆత్మబంధముకు ఆరాధన. నా మహారాజు నివసించు ఆ సియోనులో తన మహిమకు ఈ దీనుని హల్లెలూయా తన మహిమకు ఈ దీనుని సమముగా ఎంచిన శాలేము రాజా ఆరాధన. సర్వాధికారి ఆరాధన గ్లోరీ శాలేము రాజా ఆరాధన. సర్వాధికారి ఆరాధన. నా మహారాజు నివసించు ఆ సియోనులో తన మహిమకు ఈ దీనుని తన మహిమకు ఈ దీనుని సమముగా ఎంచిన శాలేము గ్లోరీ ఆరాధన. సర్వాధికారి ఆరాధన. శాలేము రాజా ఆరాధన. సర్వాధికారి ఆరాధన. శాలేము రాజా ఆరాధన. సర్వాధికారి ఆరాధన. సియోను రాజా ఆరాధన. సర్వాధికారి ఆరాధన. మహిమాన్విత తండ్రి ఆరాధన. అద్వితీయ దేవా ఆరాధన. నిజమైన దేవా ఆరాధన. నా పరలోక తండ్రి ఆరాధన. నన్ను ఆదరించు దైవమా ఆరాధన. శాలేము రాజా ఆరాధన. గ్లోరీ సర్వాధికారి ఆరాధన. శాలేము రాజా ఆరాధన. సియోను రాజా ఆరాధన. అద్వితీయ దేవా ఆరాధన. అయ్యా అనంత కృపా సాగర ఏమని వర్ణించగలము తండ్రి. ఎన్ని గుణ లక్షణాలు కలిగిన దేవుడు, ఎంత మహిమ కలిగిన దేవుడు తండ్రి. శాలేము రాజా ఆరాధన. సర్వాధికారి ఆరాధన. శాలేము రాజా ఆరాధన. అద్వితీయ దేవా ఆరాధన. సియోను రాజా ఆరాధన. స్తుతి ఆరాధన. ఘన ఆరాధన. మహిమ ఆరాధన. సత్య ఆరాధన. ఆరాధన నీకే. స్తుతి ఆరాధన నీకే. ఆరాధన నీకే. హల్లెలూయా స్తుతి ఆరాధన నీకే. ఘన ఆరాధన నీకే. మహిమ ఆరాధన నీ. ఆరాధన స్తుతి ఆరాధన. ఆరాధన స్తుతి ఆరాధన. ఆరాధన మహిమారాధన. ఆరాధన ఘన ఆరాధన. శాలేము రాజా ఆరాధన. సర్వాధికారి ఆరాధన. సియోను రాజా ఆరాధన. సర్వాధికారి ఆరాధన. సర్వాంతర్యామి ఆరాధన. సర్వశక్తి గల దేవ ఆరాధన.